రైట్ మొత్తం మీద విజయవాడలో పరిస్థితి మనం చూస్తున్నాం. ఏపీలో కండిషన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే ఓజీ 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 అంటూ స్లోగన్స్ వినపడుతున్నాయి. సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అనే టాక్ వచ్చేసింది. మూవీ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. ఇట్స్ ఏ గ్రేట్ ఫెస్టివల్. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజంతా కూడా ఒక పండగ. పవన్ అభిమానులకి సినిమా చూసే పరిస్థితి లేదు, ఎక్కడా కూడా సినిమాలో డైలాగ్స్ వినపడే పరిస్థితి లేదు. వీ కెన్ సీ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ మనం చూస్తున్నాం, సినిమాని చూస్తున్నారు. చాలా కామన్ ఆడియన్స్ లాగా ప్రజలందరి మధ్యలో ఉండి చూస్తున్నారు. అండ్ దెర్ ఈజ్ ఎ స్పెషల్ గెస్ట్. మనం చూసాం సినిమాకి వెళ్లే ముందు, ఓజీ సినిమాకి వెళ్లే ముందు సాహో కూడా చూసి వెళ్ళండి అంటూ డైరెక్టర్ చేసినటువంటి సుజీత్ చేసినటువంటి ట్వీట్ మనం చూసాం. అంటే ఎక్కడో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ప్రభాస్ కూడా సినిమాలో ఉంటారా అని. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ కనిపించలేదు. సో సెకండ్ హాఫ్లో ఉండే అవకాశం ఉంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్యూరియాసిటీ చూస్తుంటే, ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ క్యూరియాసిటీ చూస్తుంటే ఒక కామన్ ఆడియన్స్ లాగా అందరి మధ్యలో కూర్చొని ఫస్ట్ రోజు ఈ సినిమాకి మొట్టమొదటి షోకి వెళ్ళి అంత గొడవలో కూడా చూస్తున్నారంటే వీ కెన్ సీ హీఈస్ ఎ స్టార్ ఆఫ్ స్టార్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ స్టార్స్ కూడా, పాన్ ఇండియా స్టార్స్ కూడా కామన్ ఆడియన్స్ లాగా పవన్ సినిమా చూస్తున్నారంటే కూర్చొని, అంత పెద్ద డైరెక్టర్స్ కూడా ఇంత ఎందుకు ఈ గొడవలు అనుకుంటారు చాలామంది. బట్ స్టార్స్ ఖచ్చితంగా అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంత పెద్ద స్టార్స్ కూడా వచ్చి సినిమాలు చూస్తున్నారంటే మొదటి రోజు మొదటి షోలో అభిమానులతో కలిసి ఇది కదా ఒక ఎగ్జాంపుల్. పవర్ స్టార్ పవర్ ఏంటో చూపించేటువంటి ఎగ్జాంపుల్ ఇది. ఇప్పటికే మరో చోట సాయిధరం తేజ్, మరొక చోట మనం పవర్ స్టార్ డాటర్ అండ్ సన్ కూడా సినిమా చూస్తూ ఉన్నారు, అకిరా కూడా. సో ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు, హీరోలు కూడా కామన్ అభిమానుల్లాగానే వెళ్ళి వాళ్ళ మధ్యలోనే సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్స్ ఎ రేర్ టైం ఖచ్చితంగా. అండ్ తెలుగు ఇండస్ట్రీలో మరొక బ్లాక్ బస్టర్ అంటూ చెప్తున్నారు. మొదటి రోజు 100 కోట్లు. దిస్ ఈజ్ ద టార్గెట్ ఫర్ ఓజీ. సో వరల్డ్ వైడ్గా ఖచ్చితంగా ఈ ఫీట్ సాధించేలాగే కనిపిస్తుంది. కానీ మనం వింటున్నాం కదా, లోపల ఎక్కడా కూడా సినిమా చూసే పరిస్థితి లేదు, వినపడే పరిస్థితి లేదు, అంతా గందరగోళమే. అలా ఉంది పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఏ స్థాయిలో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు కనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ అంటున్నారు. అలాగే డైరెక్టర్ విషయంలో అసలు డైరెక్షన్ అదిరిపోయింది. సుజీత్ అద్దర కొట్టేశాడు. మా పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో అలాగే మాకు చూపించాడు అంటూ బట్టలు చించుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే బట్టలు చించుకుంటున్నటువంటి వీడియోస్ మనకు కనిపిస్తున్నాయి. షర్ట్ తీసేసి చించుకొని గొడవ చేసి గందరగోళం చేస్తున్నారు. సో దిస్ ఈజ్ పవర్ స్టార్. ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా, ఎన్ని హిట్లు వచ్చినా, ఎన్ని ఫ్లాప్లు వచ్చినా ఆయన పవర్కి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ రియల్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇక్కడ ఈ సినిమా మీద అతిపెద్ద ఎక్స్పెక్టేషన్స్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ద రియల్ పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు ఆయన చెప్పినట్లుగా ఎప్పుడు కాస్ట్యూమ్లో ఆయన ఫంక్షన్స్కి అటెండ్ అవ్వరు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి కానీ ఎక్కడికి. అలాంటిది ఈ సినిమాకి అటెండ్ అయ్యారు. అండ్ ఈ సినిమా విషయంలో ఖచ్చితంగా ఆయన మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఈ సినిమా ఆ కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా నిజం చేసింది, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయినట్లు కనిపిస్తుంది. అండ్ దేర్ యూ కెన్ సీ ఎవ్రీబడీస్ మొబైల్ ఈజ్ ఆన్, everybody's screen is on, mobile screen is on there. So everybody is putting their status. మొట్టమొదటి రోజు అంటే ఇలా ముందు రోజే వేసినటువంటి స్పెషల్ షోస్లో సినిమా చూడడం అనేది ఇట్స్ ఏ సోషల్ స్టేటస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. కాదనగలమా? యూ కెన్ సీ దేర్ థియేటర్లో ఉన్నటువంటి కండిషన్ మనకు కనిపిస్తుంది. ఎవ్రీబడీస్ ఫోన్ ఈజ్ ఆన్ దేర్. ప్రతి ఒక్కళ్ళు స్టేటస్ పెట్టుకుంటున్నారు. ఇట్స్ ఎ స్టేటస్ సింబల్. మొదటి రోజు ఓ పక్క ప్రభాస్, మనం చూస్తున్నాం పెద్ద డైరెక్టర్లు, హీరోలు, దే ఆర్ లైక్ కామన్ ఆడియన్స్. దే ఆర్ నో మోర్ స్టార్స్ టుడే. దేర్ ఆర్ నో అదర్ స్టార్స్ టుడే. ప్రతి ఒక్కళ్ళు కామన్ ఆడియనే. ఊర్లో విలేజ్లో ఉన్నటువంటి ఒక చిన్న ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కామన్ ఫ్యాన్కి సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రశాంత్ నీల్ అయినా సరే, ప్రభాస్ అయినా సరే, ఎవరైనా సరే. అండ్ ప్రభాస్ మనకి ఈరోజు స్క్రీన్లో అక్కడ కనిపిస్తున్నారు అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ స్పెషల్.
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మూవీ చూడడం అనేది ఒకటైతే, రెండోది ఆయన క్యామియో ఉంది సినిమాలో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సుజిత్ కూడా ఒక ట్వీట్ చేశారు, ఓజీకి వెళ్లే ముందు ప్రభాస్ సినిమా అయింది, సాహో సినిమా చూసి వెళ్ళండి అంటూ చెప్పారు. అంటే క్యామియో ఉండబోతుందా అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. లేదంటే ఆ స్టోరీకి ఈ స్టోరీకి కనెక్షన్ ఉండబోతుందా, ఎల్సీయూ లాగా ఇప్పుడు ఇక సుజిత్ కూడా ఏదైనా సపరేట్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారా అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి కూకట్పల్లిలో హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. సూపర్ మైండ్ బ్లోయింగ్ సుజిత్ చంద్రబాబు ఫస్ట్ ఆఫ్ హైలైట్స్ ఏంటి? ఎంట్రీ ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. పవన్ బాబు కంటెంట్ చూపిస్తాం ఈ సినిమాలోనే. నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ మామూలుగా లేదు, బ్లాక్ బాస్టర్ ఏంటి ఎంట్రీ సీన్ ఎలా ఉంది? అసలు గూస్ బంప్స్ అంతే సాగు కొట్టాడు. స్టోరీ లైన్ ఏంటి? స్టోరీ చెప్పకూడదు, రేపే చూడండి సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. ఎంట్రీ అదిరిపోయింది, అలాగే ఇంటర్వెల్ సీన్ కూడా బ్లాక్ బస్టర్. అసలు ఆ ఫైట్ సీన్కి గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది ఇంటర్వెల్లో మాట్లాడుతున్నారు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది, మీరు ఇంకెక్కడ చూడలేరు. ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. మొట్టమొదటి ఫ్యాన్ రియాక్షన్ ఎలా ఉంది, ఇంటర్వెల్లో బయటకు వచ్చినటువంటి ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ రేంజ్లో సాటిస్ఫాక్షన్తో ఉన్నారో మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. యూ కాంట్ వాచ్ ద మూవీ ఇన్ ఫస్ట్ డే. అలా ఉంది. మీరు నిజంగా పవన్ కళ్యాణ్ సినిమాని ఫస్ట్ రోజు ఇలాంటి అర్లీ షోస్లో మీరు చూడగలిగారంటే ఈ సినిమా గురించి ఇంక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ యూ కాంట్ వాచ్ ఇట్ నౌ అంటే ఖచ్చితంగా సినిమా చూడలేకపోతున్నారు అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయినట్లే. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ దేర్. 1000 టికెట్లు 1500 టికెట్లు అమ్ముడైన దగ్గర 2000 మంది లోపల ఉన్నారు. గాలి ఆడట్లేదు, ఊపిరి ఆడట్లేదు, వినపడడం లేదు, కనపడడం లేదు. ఇట్స్ ఓన్లీ సెలబ్రేషన్ ఇన్సైడ్. అంతకుమించి ఇంకేం కనిపించడం లేదు. మీరు ఇప్పటి వరకు వింటున్నారు అభిమానులు చెప్పేది. ఒక్కొక్క సీన్కి మాకు గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్తున్నారు. యాక్షన్ సీన్స్ కానీ, బీజిఎం కానీ, ఎలివేషన్స్ కానీ ఖచ్చితంగా సుజిత్కి మేజర్ క్రెడిట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అండ్ అట్ ది సేమ్ టైం ఏ సినిమా అయినా కొంతమంది స్టేటస్లు పెట్టడం మనం చూస్తుంటాం. నౌ ఈ సినిమాకి స్టేటస్